హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. ఈ వీడియోలో ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 1/4 టీ స్పూన్ మిరియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు ఈ 3 వేసుకొని ఒక 3 మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, 3 మిరపకాయలు, బ్యాడిగ మిరపకాయలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి తురుము 1.5 స్పూన్ వేసుకోవాలి. చల్లారిన వాటిని ఇందులో వేసుకొని నీళ్లు వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి ఒక 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు 2 కలిపి కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. ఒక 3 టీ స్పూన్ వేరుశనగ విత్తనాలు, ఇలా వేయించుకున్న దాంట్లోకి ఒక టీ స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీంట్లోకి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోండి. ఒకసారి ముందే చేసి పెట్టుకొని చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి. అంత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరోసారి ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత. చూసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత అంత బాగా అన్నానికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి అన్నం రెడీ అయినట్లే. మీకు గనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.